హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నా. పునరుత్థాన పండుగ అనంతరం మరలా మనము కలుసుకోవడానికి ప్రభు సహాయపడుతున్నాడు. ప్రభు యొక్క పునరుత్థాన శక్తి విశ్వాసులైన వారిలో పనిచేస్తూ వారిని ఆత్మానుసారులుగా మారుస్తున్నందుకే ప్రభువును స్తుతిస్తున్నాం. దేవుని వాక్యంలో సామెతలు 16వ అధ్యాయం 1వ వచనం, హృదయాలోచనలు మనుష్యుని వశం, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వల్ల కలుగు, ఘనతకు ముందు వినయము. దేవుని వాక్యం ప్రకారం మనము ఘనత పొందాలి అంటే మొదట వినయము ఉండాలి. ఘనత కావాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ప్రతి వ్యక్తి ఘనత పొందాలని కోరుకుంటాడు. కానీ వినయము లేకుండా ఘనత రాదు. కాబట్టి ఘనతకు ముందు నడిచేది ఏంటంటే వినయమే. తద్వారా ఘనపరచబడుతుంది. దైవ గ్రంథంలో ఎస్తేరు ఘనపరచబడటానికి ఆమె యొక్క వినయం అంటే హేగే నిర్ణయించిన అలంకారం కాక మరి ఏ అలంకారమును కోరుకొనగా తను తాను ఉపేక్షించుకుంది. తద్వారా ఘనత ఆమె పొందగలిగింది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అత్యున్నతముగా అన్ని నామముల కంటే పై నామమునకు హెచ్చించబడటానికి కారణం ఆయన తను తాను తగ్గించుకోవడం. అందుకే ఆయన అన్నారు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అన్నారు. కాబట్టి ఆయన సాత్వికము, ఆయన దీన మనస్సు, ఆయన తగ్గింపే అన్ని నామముల కంటే పై నామములకు ఆయన హెచ్చించబడ్డారని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చదువుతాం. ఆయన నమ్మినటువంటి బిడ్డలు కూడా అలాగే హెచ్చించబడతారు. లేఖనాల్లో మనం చూస్తున్నట్లయితే అలాగున ఎస్తేరు హెచ్చించబడింది, అలాగున దావీదు హెచ్చించబడ్డాడు, అలాగున మరి దేవుని వాక్యములో మనం చూస్తున్నట్లయితే యోసేపు హెచ్చించబడ్డాడు. అలాగున దైవ గ్రంథంలో అనేక మంది మరి ఘనపరచబడ్డానికి కారణం వినయమే. హృదయాలోచనలు మనుష్యుని వశం, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వల్ల కలుగు వాక్యంలో చూడాలి. కాబట్టి నిజంగా ఒక ప్రశ్న వేసినప్పుడు సరైన సమాధానం మనం చెప్పగలుగుతుంది. నీలో దేవుడు ఉన్నట్లేక నువ్వు నకిలీ సమాధానం చెప్పావు అంటే నీలో దేవుడు లేనట్లే. కాబట్టి తిరుగుదాం. ఉదయ కాలంలో సామెతలు 16వ అధ్యాయం 1వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ఎదుట వినయముతో జీవిస్తూ ఘనతకు పాత్రలో దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడి మాటలు మన మధ్యలో ఆశీర్వదించాడు. ప్రేమలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ, నీ ఘనమైన నామం కొరకు నీవు సెలవిచ్చిన మాటలు ఘనతకు ముందు వినయం ఉంటుందని, హృదయ ఆలోచనలు మనుష్యుని వశము, దేవుని వాక్యములో చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా స్వాధీనంలో ఉందని చూస్తున్నాను. కాబట్టి ఈ రోజున నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసులమైన మేము తండ్రి ఈ 3 విషయాల్లో జాగ్రత్త కలిగి
నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న ప్రియులందరినీ కూడా మీరు దర్శించండి. వారి వారి జీవితాల్లో నీ కార్యాన్ని జరిగించి మహిమ నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నీ పాదములతో సాగిరపడుతూ నీ ఘననామాన్ని కొనియాడి గొప్ప చేయించు. యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన హెచ్చించబడిన నామంలో స్తోత్రించి కీర్తించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా దీవించును గాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారా గంటారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ